చెప్తారు సేఫ్టీ పథకాలు చెప్తారు, చెప్తారు, పైకి వెళ్ళి జాగ్రత్త చేయాలి, ప్లాట్ఫామ్ ఉండాలి, కప్పల్ని ఉండాలి చెప్తారు, ల్యాడర్ జాగ్రత్త పట్టుకోవాలి, ల్యాడర్ ఎవరు పట్టుకోవాలి, అన్నీ చెప్తారు. ప్రకాశం తల గ్లౌజులు అన్నీ చెప్తే జాగ్రత్త చేస్తుంది. చోట వచ్చేస్తుంది కేవలం చెప్తున్నా కాదు, చోట వచ్చేస్తుంది జాగ్రత్తలేదు. ఆ పైన ఒక జాగ్రత్త పని ఆడిన చేస్తాడు, కింద ఆడుకునే చేసుకుంటాడు, కింద గురించి ఎవరు ఆలోచించాడు, కింద నా గురించి ఎవరు ఉన్నాడా అవన్నీ చూస్తాడు, పని అవ్వదు. అవునా కదా? ఇప్పుడు నీ పని చేయాలని నిన్న ఎవరు చేస్తున్నాడు, అలాగే అతను పని చేయాలని తొందరగా అతన్ని కూడా తొందర చేస్తుంటారు. సో అది ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే పైనుంచి ఏదో ఒక బ్యాండ్రో లేదా సుత్తో లేదా ఒక పైపో పడిపోయినట్టు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. గేట్లో గంట అయిన నుంచి ప్రమాదం కేవలం దాన్ని మనం ఏ రోజు కూడా ప్రమాదం వెళ్ళట్లేదు. ఎందుకంటే పని చేయాలి కాబట్టి ప్రమాదంతో వెళ్ళాలి. కానీ మనల్ని కాపాడేది ఒకటి కేవలం సేఫ్టీ మాత్రమే. మనకున్న రక్షణ ఏంటంటే కవచం ఏంటంటే సేఫ్టీ కవచం ఒకటే మనల్ని కాపాడుతుంది. సో దాన్ని మనం జాగ్రత్తగా కవచం ఎప్పుడు వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఇచ్చినాం సేఫ్టీ బెల్ట్ 2 మీటర్లు దాడామంటే సేఫ్టీ బెల్ట్ వేసుకొని జాగ్రత్తగా బెల్ట్ తగ్గిస్తున్నాడు. యాంకర్ ఉంటాయి కదా, సేఫ్టీ బెల్ట్ యాంకర్ అనేది వేరువేరుగా పెట్టుకొని జాగ్రత్తగా ఎప్పుడు బలంగా పైకి వెంటనే జాగ్రత్తగా అయితే అట్టే ఉంటాం. వెంటనే అందుకొని మన పైకి కూడా కాపాడుతుంది. ప్రమాదం తగ్గినట్టేనా ఎవరు కాపాడాలి చెప్పండి. అక్కడ ముందు సేఫ్టీ కాపాడు బ్లేడ్ కానీ మనం తగిలితే మనకి కలద్దాలు, గ్లౌజ్, హెల్మెట్ ఉంటాయి కాబట్టి, ఫేస్ షీల్డ్ ఉంటాయి కాబట్టి మనం రక్షించలు కలుగుతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓన్లీ సేఫ్టీ ఉంటేనే మనం 24/7 మనం కాపాడతాం. అలా గేట్లోకి ఎలా వచ్చామో అలా గేట్లోకి అవుట్ అవుతాం హ్యాపీగా. తద్వారా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సేఫ్టీ ఉంటేనే మనకు ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైప్లో కూడా సేఫ్టీ అనేది ఒక టైప్ ఆఫ్ మనకి సంపాదన కలిగిస్తుంది. ఎలా తెలుస్తుంది?